హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో చూసే అందరు కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, శాంసంగ్ కంపెనీ వచ్చేసి రీసెంట్గానే చైనాలో ఒక కొత్త 5G మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్. అదే వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ F52 5G అనమాట. అయితే యాజ్ ఇట్ ఈస్ అదే మొబైల్ ఫోన్ మన ఇండియా కూడా శాంసంగ్ వాళ్ళు త్వరలోనే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. ఇది మన ఇండియాలో BIS సర్టిఫికేషన్ కూడా పొందింది. అలాగే ఈ మొబైల్ ఫోన్ యొక్క లైవ్ ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి అనమాట. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ శాంసంగ్ గెలాక్సీ F52 5G యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది, వీటన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మనమైతే పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియోని మొదలు పెడతామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్లో మనము ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే వీళ్ళు గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ కానీ అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది అనమాట. అంటే టోటల్ ఇది మనకు ప్లాస్టిక్ బిల్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి. ఇక మనం దీని ఒక వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 199 గ్రామ్స్ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనం పోర్ట్స్ కనుక చూసుకుంటే దీంట్లో Type-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5 హెడ్ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మనకు సింగిల్ లౌడ్ స్పీకర్ తో వస్తుంది, డ్యూయల్ సిమ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కానీ ఈ మొబైల్ ఫోన్ లో మనకు హైబ్రిడ్ స్లాట్ అనమాట. ఇది వచ్చేసి అంటే మీరు 2 నానో సిమ్స్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఒక నానో సిమ్ ఒక మైక్రో SD కార్డ్ అయినా యూస్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 6.6 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకు ఫుల్ HD ప్యానెలే, కాబట్టి వీళ్ళు TFT తీసుకొచ్చారు. వీళ్ళు మినిమం IPLC కానీ AMOLED కానీ తీసుకొచ్చింటే కొద్దిగా బెటర్ గా ఉండిండు. కాబట్టి వీళ్ళు బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని TFT డిస్ప్లే అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ లో మనం పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1080x2480 పిక్సెల్స్ అయితే ఈ మొబైల్ ఫోన్ లో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీని యొక్క PPI డెన్సిటీ కనుక చూసుకుంటే మనకు 400 PPI డెన్సిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనం రిఫ్రెష్ రేట్ కనుక చూసుకుంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనము కెమెరా సెటప్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి టోటలీ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f1.8 అయితే ఉంది. అలాగే మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.2 ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ అయితే యూజ్ చేశారు. వీటి యొక్క అపేచర్ కూడా మనకు f2.4 అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి సైడ్ పంచోల్ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది సింగిల్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.0 అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి మీరు ఫ్రంట్ సైడ్ నుంచి 1080p 30-60 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080p విషయానికి వస్తే మీరు 120 fps లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ లో మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో ప్రొసెసర్ వచ్చేసి వీళ్ళు స్నాప్డ్రాగన్ వాళ్ళది 750G ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఒక 5G ప్రొసెసర్ అనమాట. ఇది మనకు ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 619 జీపీ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 8GB RAM 128GB మోడల్ సింగిల్ వేరియంట్ లోనే వస్తుంది. కాకపోతే వీళ్ళు ర్యామ్ ఏది యూజ్ చేశారు, అలాగే మనకు స్టోరేజ్ ఏది యూజ్ చేశారు అనేది అయితే కన్ఫర్మ్ గా ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. నా అంచనా ప్రకారం దీంట్లో మనకు ర్యామ్ వచ్చేసి LPDDR4X యూజ్ చేసి ఉండొచ్చు. అలాగే ఇక స్టోరేజ్ కనుక చూసుకుంటే UFS 2.1 స్టోరేజ్ అనేది యూజ్ చేసింటారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదైతే కన్ఫర్మ్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి టోటలీ 4500 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జెరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఫేస్ అన్లాక్ కూడా ఈ మొబైల్ ఫోన్ లో ప్రొవైడ్ అయితే చేశారు. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి Android 11 అలాగే వాళ్ళకు ఓన్ UI ఉంది కదా, MIUI 3.1 తో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ మొబైల్ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో మనకు వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0 తో వస్తుంది. అలాగే దీంట్లో మనకి NFC కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మన ఇండియన్ వేరియంట్ కి NFC తీసుకొస్తారో లేదో తెలియదు. ఇక ఈ మొబైల్ ఫోన్
ఫోన్ మీకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు టోటల్గా 2 కలర్ వేరియంట్స్లో తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి వైట్ అనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైజెస్, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుంటే ఇక్కడ మనకు ప్రైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ 17,000 18,000 ఈ బడ్జెట్లో వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే మనకు రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. మనము 20,000 పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. శాంసంగ్ కాబట్టి మనకు ప్రైస్ కొద్దిగా ఎక్కువ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా మనకు 5G మొబైల్ వీళ్ళు బడ్జెట్లో తీసుకురావాలనుకుంటున్నారు. మనము ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ చేసిన తర్వాతే వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక లాంచ్ డేట్ విషయానికి వస్తే లాంచ్ డేట్ విషయం అయితే ఇక్కడ ఎప్పుడే కనుక వీళ్ళు శాంసంగ్ వాళ్ళైతే ఏం కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారం వచ్చేసి మేబీ మనకు ఈ జూన్ మంత్లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ గురించి చాలా హైప్ అయితే క్రియేట్ చేస్తుంది శాంసంగ్ వచ్చేసి. కాబట్టి మేబీ నెక్స్ట్ మంత్ ఏమన్నా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో వచ్చేసరికి. అయితే ఫ్రెండ్స్ చూసారు అది వాళ్ళ నేను మీకు వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ F52 5G యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు కనుక ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.